కానీ నాకు ఎందుకు పోటీ చేయడానికి ఇష్టం లేదంటే ఓట్లను చేల్చడం నాకు ఇష్టం లేదు. వరటం పాతికల టీవీకే విల్ టేక్ ఇట్, టీవీకే విల్ మీట్ ఇట్, టీవీకే విల్ కంపీట్ విత్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పిన సిద్ధాంతం మేము ప్రశ్నించడానికి మాత్రమే పార్టీ పెడుతున్నాం. కానీ దాని అర్థం ఏంటి? People don't just vote for popularity, they vote for system they believe can run a state. Hi, welcome back to my channel. ఈ వీడియో ఎవరు ఇద్దరు సూపర్ స్టార్ ఫిలిం కెరీర్ని కంపేర్ చేయడానికి కాదు, లేదా వాళ్ళు ఎవరు బెటర్ అని చెప్పడానికి కూడా కాదు. ఇది ఒక నార్మల్ ఆంధ్ర వ్యక్తి పర్స్పెక్టివ్ మాత్రమే. మీన్వైల్ నేను ఈ ఇద్దరు సూపర్ స్టార్ పెయింటింగ్ వేయడానికి ట్రై చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ ద ఫైనల్ రివీల్. ఇద్దరు సూపర్ స్టార్ టర్న్ పొలిటీషియన్స్ని కంపేర్ చేసినప్పుడు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకరు పార్టీ ఎస్టాబ్లిష్ చేసే 2 years లోపలే ఎలక్షన్ గెలిచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ని డిఫీట్ చేశారు. కానీ మరొకరు తన ఓన్ పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసి ఇప్పటికే 12 years అయినా కూడా ఇంకా రూలింగ్ పార్టీస్ అంబ్రెలాలోనే ఉన్నారనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఒకటి బిలీవ్ చేస్తాను, అదేంటంటే ఒక స్ట్రాంగ్ థర్డ్ ఫ్రంట్ ఉండాలి. అప్పుడే ప్రజలకి క్యాస్ట్, రిలీజన్ లేదా రీజన్ బేస్డ్ పాలిటిక్స్ని దాటి డెవలప్మెంట్ మీద పూర్తిగా ఫోకస్ చేసే వారికి ఓట్ వేసే ఆప్షన్ దొరుకుతుంది. తమిళనాడు ఎలక్షన్స్ చూశాక ఒక 2 days సరిగ్గా నిద్రపట్టలేదు. ఏంటి రీజన్? ఇద్దరు సిమిలర్ స్టార్డమ్ ఉన్న వ్యక్తులే, బట్ పొలిటికల్ ఫ్రేమ్లో ఎందుకు ఇంత డిఫరెన్స్ కనిపించింది? నా ఒకటికే కాదు, చాలా మందికి అదే అనిపించింది. సో ఐ స్టార్టెడ్ టు డిగ్ డీపర్ అండ్ ఐ రియలైజ్డ్ దేర్ ఈస్ a lot of difference in their approach into the field of politics. పవన్ కళ్యాణ్ గారు 2014 March 12న అఫీషియల్గా తన జనసేన పార్టీని స్థాపించారు, కానీ కంటెస్ట్ చేయలేదు. దానికి ఆయన ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే, నా వల్ల ఓట్స్ చేయడం నాకు ఇష్టం లేదు అని. లెట్స్ హ్యావ్ ఎ లుక్. కానీ నాకు ఎందుకు పోటీ చేయడానికి ఇష్టం లేదంటే ఓట్లను చేల్చడం నాకు ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకుని, నాకు ఓట్లను చేల్చడం నాకు ఇష్టం లేదు. ఎవరి మీదైతే మీకు నమ్మకం ఉంటుందో, ఎవరైతే కొత్త రాష్ట్రాన్ని, కొత్త రాజధానిని నిర్మించగలుగుతారని మీకు అనిపిస్తుందో అలాంటి పార్టీలకు కానీ అలాంటి వ్యక్తులు కానీ మీరు ఓట్లు వేయండి. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఎప్పుడు అడగదు. ఆయన వల్ల ఓట్స్ చేయడం ఇష్టం లేదు అన్నారు. ఇండైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటంటే, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్ట్రెంగ్త్ రైట్ నౌ టు విన్ ది ఎలక్షన్ అన్నది. బట్ ఒకవేళ కానీ మేము ఎంటర్ అయితే మేము హిడెన్గా సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే పీపుల్ని కన్ఫ్యూజ్ చేసి అనవసరంగా ఓట్స్ చేయడం వల్ల వేరొకరు విన్ అవుతారేమో అని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. విచ్ రైజెస్ 2 questions. ఓపెన్లీ సేయింగ్ వీ కెనాట్ కంపీట్ ఆర్ వీ సపోర్ట్ అదర్ పార్టీస్ అని. In both the cases, if you already support other parties and align with their principles, then what is the need of your party? On the other hand, Vijay clearly projected that he wants to win. A proper governance people ki vallu matram clear ga cheppesaru. He clearly differentiated his principles from both ruling parties and opposition. And the most important thing, he showed courage to stand alone. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు చెప్పిన సిద్ధాంతం మేము ప్రశ్నించడానికి మాత్రమే పార్టీ పెడుతున్నాం, రాజకీయ లబ్ధి కోసం కాదు అని క్లియర్గా చెప్పారు. ఐడియాలజికలీ దట్ వాజ్ వెరీ నైస్. కానీ దాని అర్థం ఏంటి? మీరు ప్రశ్నించడానికే పార్టీ పెట్టారు, బట్ నాట్ నెసెసర్లీ టు ప్రొవైడ్ సొల్యూషన్స్. ఒక సామాన్యుడికి పాలిటిక్స్లో అర్థమయ్యే విషయం ఏంటి? అపోజిషన్ పార్టీ ప్రశ్నిస్తుంది, రూలింగ్ పార్టీ డెసిషన్స్ తీసుకుంటుంది, ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అగైన్ it feels like saying I want to be in opposition. But what people want? People want a content leader as their ruler. ఇంకో విషయం చాలా క్లియర్ డిఫరెన్స్ ఏంటంటే, we started to see పవన్ కళ్యాణ్ గారు in different layers, different forms. And ఫస్ట్లో అందరి తరపున ప్రశ్నించడానికి అని చెప్పారు, తర్వాత అనుకోకుండా క్యాస్ట్ యాంగిల్ వచ్చేసింది, తర్వాత సనాతన ధర్మం గురించి స్ట్రాంగ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అండ్ హీ స్టార్టెడ్ షోయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సేవియర్ ఆఫ్ సనాతన ధర్మ ఇన్ సమ్ కేసెస్. ఇవన్నీ కొన్ని ఓట్స్ తేవడానికి హెల్ప్ అయ్యి ఉండొచ్చు, కానీ కొన్ని సెక్షన్స్ నుంచి డిస్టెన్స్ కూడా అయ్యి ఉంటారు. కానీ విజయ్ మాత్రం అందరికీ బిలాంగ్ అవ్వాలి, నేను అందరికీ చెందినవాడిని అని ఎన్ష్యూర్ చేశాడు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఒంటరిగా పోరాడతాను అనే మెసేజ్ని మాత్రం స్ట్రాంగ్గా పంపించగలిగాడు. Let's have a look what he actually said. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. அதனால எல்லா இந்த அதிகார பலம் எல்லாத்தையும் தூக்கிட்டு வந்துருவாங்க. வரட்டும், பாத்துக்கலாம். TVK will take it, TVK will meet it,
TVK will compete with it and TVK will conquer it. యా, వీటన్నిటికీ మించి దేర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ లేడ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ విజయ్స్ రైజ్, అదే VMI. 2009లో విజయ్ ఎస్టాబ్లిష్ చేసిన వెల్ఫేర్ నెట్వర్క్ అది. ఎటువంటి ప్రకృతి విపత్తు వచ్చినా సరే చదువుకునే వారికి ఆర్థిక సాయం కావాల్సిన VMI హెల్ప్ చేస్తుంది అనే నమ్మకం గ్రాస్ రూట్ లెవెల్లో క్రియేట్ అయింది. ఫుడ్ డొనేషన్స్, బ్లడ్ డొనేషన్స్ ఇలాంటివి చాలా యాక్టివిటీస్ జరిగాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ఇది ఒక ఇండివిజువల్ ఎఫర్ట్లో కాకుండా ఒక సిస్టమ్లా వర్క్ అయింది. కానీ అదే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కనిపించలేదు. ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన చాలా మందికి సహాయం కూడా చేశారు, కానీ అదొక స్ట్రక్చర్ సిస్టమ్లో డెవలప్ అవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఫ్యాన్స్ కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు, కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉందంటే ఆల్ ద ఫ్యాన్స్ ఆర్ మోర్ యాక్టివ్ ఆన్లైన్ అనిపించింది. అండ్ టు బి ఫ్రాంక్, దెర్ ఆర్ సమ్ నాట్ సో గుడ్ రీజన్స్ కూడా. పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్గా పోరాడతారని అందరికీ తెలుసు, కానీ ఆయన ఒక ఇష్యూకి సొల్యూషన్ కానీ ఒక డైరెక్షన్ కానీ చూపిస్తారని అందరికీ అర్థం అవ్వలేదు. Having said that, I wish both the politicians a very good luck. Congratulations to Tamil Nadu. Hopefully, this new phase of governance will be fruitful for the development of the state. And I personally wish that a strong third front will emerge in Andhra Pradesh for the betterment of the state. ఇంతవరకు వీడియో ఎలాగో చూశారు కదా, పెయింటింగ్స్ కూడా చూడండి. Hope you will like it. Thank you. Have a great day.